హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. కాఫీలు తాగేశారా? నేనైతే బ్రేక్‌ఫాస్ట్‌కి దద్దోజనం చేస్తున్నాను. కర్డ్ రైస్. దద్దోజనం కోసం ఉడికించిన అన్నంలో పెరుగు, ఉప్పు కలిపి పెట్టేశాను. ఇప్పుడైతే దానికి పోపు పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకున్నాను. నేను దీనికి నెయ్యితో తిరగమాత పెడుతున్నాను. నెయ్యితో అయితే చాలా బాగుంటుంది కదా. కొన్నిటికి నెయ్యి ఫ్లేవర్ చాలా ఎక్స్ట్రాగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఆవాలు, జీలకర్ర అండ్ మిరియాలు కూడా వేస్తున్నాను. దద్దోజనంలోకి మిరియాలు చాలా బాగుంటాయి. కొంచెం అల్లం కట్ చేసి సన్నగా వేస్తున్నాను. అండ్ టేస్ట్ కోసం పచ్చిమిర్చి కూడా అండి, 2 పచ్చిమిరపకాయలని సన్నగా చీలికల్లాగా కట్ చేసుకొని వేస్తున్నాను. జీడిపప్పు, పచ్చెనపప్పు, మినప్పప్పు 3 పప్పులు కలిపేసి వేసేస్తున్నాను. ఇవి కొంచెం దోరగా వేగాలి. మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నారో నాకైతే కామెంట్ చేసేయండి. మన పోపు అయితే వేగుతూ ఉంది. ఇది కొంచెం సన్న మంట మీద వేగాలి, పప్పులు కదా, లేకపోతే మాడిపోతాయి. ఎంతమందికి టీ టైం అయిపోయింది, ఎంతమందికి బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది నాకైతే కామెంట్ చేసేయండి. మాటల్లో కరివేపాకు కూడా వేసేస్తున్నాను, మీకు చెప్పకుండా 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడైతే జస్ట్ చిటికెడు పసుపు వేసుకుందాము. మీకు తెలుసు కదండి, అలవాటు అయిపోయింది ఏ వంటల్లో అయినా కొంచెం పసుపు వేయడం. మేమైతే పసుపు మేమే తయారు చేసుకుంటాము, ప్యాకెట్ పసుపు వాడము. అందుకొని అన్నింట్లోనూ కొంచెం పసుపు వేస్తాను. ఇప్పుడు పోపు అయితే వేగిపోయింది, దద్దోజనంలోకి వేసేసాను. కొంచెం దానిమ్మ గింజలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎమ్మీ దద్దోజనం రెడీ. బాయ్.